అందరికీ నమస్కారం. తిరిగి శ్రీప్రతలకి స్వాగతం. ఈరోజు శ్రీప్రతలో చేయబోయే రెసిపీ వచ్చి గోరుమిటీలు. ఈ గోరుమిటీల్ని మేము గోధుమ పిండి, మైదా పిండి, సూజీ రవ్వతో చేస్తున్నాము. మేము చేసే పద్ధతిలో ఈ గోరుమిటీలు మీరు కనుక చేసుకుంటే చాలా రుచికరంగా గుల్లగా వస్తాయి. ఈ గోరుమిటీలు చేయడానికి ఒకటి గోధుమ పిండి, ఒకటి మైదా పిండి, ఒకటి సూజీ రవ్వ అన్ని సంపాల్లో తీసుకుంటున్నాము. మీకు కిలో లెక్కల కొలతలు చెప్పాలంటే మేము తీసుకున్న 3 కూడా హాఫ్ కేజీ తీసుకున్నాము. అలానే దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 150 ml ఆయిల్ని వేడి చేసి పోసి కలుపుకోవాలి. ఇలా వేడి నూనె పోసి కలుపుకోవడం వల్ల చేసుకునేటటువంటి గోరుమిటీలు చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో మంచినీళ్ళు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొన్ని పోయమంటారు. మీకు సరిపోయినప్పుడు చెప్పండి, ఆపేస్తాను. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నటువంటి పిండిని కవర్లో కానీ గాలి వెళ్ళిన టప్పర్వేర్ బాక్స్లో కానీ పెట్టుకోవాలి. పట్టిద్దంటారా? ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా మృదుగా అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని 2 నుంచి 3 గంటల పాటు ఈ విధంగా ఉండనివ్వాలి. పిండిని ఈ విధంగా పొడుగ్గా ఒత్తుకుని గోరుమిటీలా చేసుకుని వేడెక్కినటువంటి నూనెలో వేసి వేయించుకోవడమే. మేము ఈ గోరుమిటీల్ని బెల్లంతో చేసుకుంటున్నాము. గోరుమిటీలన్నీ వేయించుకున్న తర్వాత బెల్లం పాకాన్ని పడుతున్నాము. బెల్లం కొలత ఎంత తీసుకోవాలంటే ఇందకడ పిండిని దేంతైతే కొలిచి తీసుకున్నామో దానికి సరిగా తురిమినటువంటి బెల్లాన్ని కొలిచి తీసుకోవాలి. అలానే మీకు కిలోలో కొలత చెప్పాలంటే అన్నీ కలిపి 1.5 కిలో పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కిలో బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంలో లైట్గా వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించి వడబోసుకోవాలి. ఇలా వడబోసుకోవడం వల్ల బెల్లంలో చెత్త ఏమైనా ఉంటే సపరేట్గా వచ్చేస్తుంది. ఈ బెల్లం పాకాన్ని ఉండపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఉండపాకం వచ్చింది. పొయ్యి మించి గిన్నెని తీసి కింద పెట్టుకుని చేసుకున్నటువంటి గోరుమిటీల్ని ఈ బెల్లం పాకంలో వేసి బెల్లం పాకాన్ని గోరుమిటీలకి పట్టించుకోవాలి.
బెల్లం పాకంలో గోరుమిటీలు వేసి తీసిన తర్వాత ఒకదానికొకటి అంటుకుపోయి సాగుతూ ఉంటాయి. ఇలా సాగడం చూసి గోరుమిటీలు పర్ఫెక్ట్ గా రాలేదేమో అని మీరు ఫీల్ కాకండి. మరుసటి రోజుకి బెల్లం పాకం ఆరి గోరుమిటీలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీరు కూడా ఈ గోరుమిటీలను చేసుకోండి. మీకు ఎలా కుదిరాయో దయచేసి మాకు కామెంట్ చేయండి. అలానే స్వీట్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.